డప్పు చప్పుళ్ళు గిరిజన సాంప్రదాయాల మధ్య గాంధారి మైసమ్మ జాతర కొనసాగుతోంది. ఆదివాసీలు భారీగా తరలివచ్చి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తప్పెటగుళ్ల పిల్లన గురువు వాయిద్యాలు, సంప్రదాయ ఆటపాటలతో దేవతామూర్తులను ఆనందపరుస్తున్నారు. మహిళలు కిల్లాపై భాగంలో తొలుదిరిన అమ్మను పవిత్ర నదీ జలాలతో శుద్ధి చేసి తల్లికి పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ కిల్లా ఎక్కడుంది, అక్కడి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం 700 ఏళ్ల చరిత్ర కలిగిన గాంధారి కిల్లా వెలుగులోకొచ్చింది. ఆ కిల్లా ఎన్నో అపురూప శిల్ప కళలు, మరెన్నో అద్భుతాలకు నిలయం. నాటి గోండు రాజుల కాలం నుండి నైజాం నవాబు వరకు ఏలిన కిల్లాగా చరిత్రకారులు చెప్తున్నారు. ఇది మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఎన్నో సోయగాలను, ఆనాటి శిల్ప కళాకృతిని నింపుకున్న కిల్లా గాంధారి కిల్లా. ఇది కాకతీయుల సామంతరాజులైన వడ్డే వద్ది రాజుల కాలంలో గాంధారి కిల్లాగా వెలుగొందినట్లు చారిత్రక ఆనవాళ్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ కోటను 9వ శతాబ్దంలో నిర్మించినట్లు అక్కడి పూర్వీకులు చెప్పారంటారు. అయితే పూర్వం కాకతీయ రాజులు పద్మనాయకుల కాలంలో ఈ కిల్లా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ కాలంలోనే గాంధారి కిల్లా వెలుగొందినట్లు చారిత్రక ఆనవాళ్లు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే గాంధారి కిల్లాలో గోండు రాజుల కాలం నాటి శిల్పకళలు నిక్షిప్తమై ఉన్నాయి. అపురూపమైన శిల్పకళలు ఈ కిల్లాలో మనకు కనిపిస్తాయి. దీనికి మరో పేరు గాంధారి లొద్ది, గాంధారి కిల్లా. దీన్ని కేంద్రంగా చేసుకుని గతంలో గోండు రాజులు పరిపాలన సాగించేవారు. కాగా క్రమంగా గోండు రాజులు నైజాం నవాబుకు సామంతులుగా మారారు. దీంతో తెలంగాణలో దొరలు, దేశ్ముఖ్ల నేతృత్వంలో భూస్వామ్య వ్యవస్థ ఉండేది. అప్పటి అరాచకాలు అంతా ఇంతా కాదు. నైజాం రాజ్యాన్ని భారత సైన్యం హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత గాంధారి కిల్లాకు స్వాతంత్రం వచ్చింది. ఈ యొక్క గాంధారి కిలా ఇదొక కోట, రాజులు పరిపాలించిన కోట. ఈ కోటని 9వ శతాబ్దంలో ఈ యొక్క రాజులు, కాకతీయ కాలంలో ఆ రాజులు నిర్మించడం జరిగింది. ఈ కోటకి 14, 15, 16 శతాబ్ద కాలం నుంచి కూడా పెద్ది రాజులు, అనంత రాజులు ఈ కోటని పరిపాలించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క కోటకి మన రొడ్డ వంశస్థులు పూజారులుగా ఉన్నట్లుగా మనకు చరిత్ర చెప్తా ఉన్నది. ఈ యొక్క కోటని కట్టించే క్రమంలో ఈ కోటకి రక్షణగా అష్టదిగ్భజనం చేస్తూ 8 విగ్రహాలను కూడా ఆ రాజులు నిర్మించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే గోండు రాజులకు పెట్టింది పేరు. గోండు రాజులు తిరగాడిన నేల ఇది. జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో అరణ్య ప్రాంతంలో విప్లవోద్యమం సృష్టించినటువంటి నేల. ఇంటికి వచ్చిన వారిని అమాయకపు నవ్వుతో పలకరించే ఆదివాసులు నడయాడిన ప్రాంతం. అడవి బిడ్డలకు పుట్టినిల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. గోండుల అలనాటి కట్టడాలు, కళలు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే గాంధారి కిల్లా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఆ గుట్ట మీదకి వెళ్లాలంటే కాలినడకే శరణ్యం. దారి పొడవునా ప్రకృతి రమణీయ అందాలు కనువిందు చేస్తాయి. గుట్ట మీద నుండి నడుచుకుంటూ పోతుంటే మొదటిగా 2 ముఖద్వారాలు దర్శనమిస్తాయి. ఆ ముఖద్వారానికి ఇరువైపులా ఆనాటి కాలంలో కళాకారులు చెక్కిన శిల్పాలు, కళాఖండాలు నాటి చరిత్రకు ఆనవాళ్లుగా దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా లోపలకు వెళ్లగానే 2 దేవాలయాలు, ఏనుగు బొమ్మలు, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు రాతి బండలపై చెక్కబడి ఉన్నాయి. అవే కాకుండా గుట్టలో సొరంగ మార్గం, నాట్యస్థలం, గుట్టలోపల చీకట్లో పెద్ద నాగసర్ప విగ్రహం కూడా ఉంటుంది. గతంలో నాయిక్పోడు కులం నుండి వడ్డేరాజులు ఈ గాంధారి కిల్లా ప్రాంతంలో రోడ్లపల్లెలో నివాసం ఏర్పరచుకుని గాంధారి మైసమ్మ తల్లిని పూజించేవారు. తర్వాత కొంతకాలం గోండురాజులు ఈ కిల్లా కేంద్రంగా పరిపాలన సాగించారు. గాంధారి కిల్లా వడ్డేరాజుల కళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. గుట్టపై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు, శిల్ప సంపదలు, విగ్రహాలు ఉన్నాయి. గుట్టపై ఉన్న కిల్లాకి వెళ్లేందుకు మెట్లున్నాయి. అవి ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. అంతేకాకుండా కొండపైన బండరాయితో తొలిచిన 3 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ భోగంగుళ్ళు, గాంధారి మైసమ్మ, కాలభైరవుడు, శివుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయుడు మొదలైన ప్రతిమలు ఉన్నాయి. వడ్డెరాజులు నిర్మించిన పలు స్తూపాలు శిథిలావస్థకు చేరుకోవడంతో శత్రువుల రాకును పసిగట్టేందుకు నగారా గుండు కూడా నిర్మించారు. కిల్లాపైకి ఏనుగులు, గుర్రాలు వెళ్లేందుకు అనువుగా మార్గాన్ని నిర్మించారని చెప్తారు.
మరోవైపు కొండ పైభాగంలో బండను తొలిచి నిర్మించిన నాగశేషుని ఆలయం ఉంది. అందులో సుమారు 8 అడుగుల ఎత్తు 12 పడగల ఏకశిలా నాగశేషుని విగ్రహం ఉంది. అంతేకాకుండా ముఖద్వారం వద్ద మైసమ్మ గుడి కూడా ఉంటుంది. కిల్లా మీద 3 మంచినీటి బావులు ఉంటాయి. ఈ బావులను సౌతుల బావి అంటారు. ఈ బావుల్లో ఏనుగులు వచ్చి నీళ్లు తాగేవని తమ తాతలు చెప్పేవారని స్థానికులు చెప్తున్నారు. ఎటువంటి కరువు కాటకాలు వచ్చినప్పటికీ ఈ బావులలో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉండడం విశేషం. ఈ సవతుల బావి లోతు 8 నులక మంచాల లోతుంటుంది. అయితే ఇక్కడ నాగబాల సీరియల్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాగబాల సురేష్ కుమార్ షూటింగ్ చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇక ప్రతి 2 ఏళ్లకొక్కసారి నాయక్పోడ్ గిరిజనులు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆలయం ఎదురుగా ఉన్నటువంటి కొండకు వడ్డెరాజుల శిలాశాసనం కనిపిస్తుంది. కొండపైన ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి నీటి ఊటలో అన్ని కాలాల్లోనూ ఉబికి వచ్చే నీరు సందర్శకులను ఆకట్టుకుంటుంది. గాంధారి మైసమ్మ ఇక్కడి గిరిజనులకు ఆరాధ్య దైవం కావడంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గోండులు, కోయలు, మన్నెలు, నాయక్పోడ్ జాతులు గాంధారి కిల్లాలో పూజలు చేస్తారు. అయితే 1998 వరకు పెద్ద ఎత్తున గాంధారి మైసమ్మ జాతర జరిగేది. కానీ ఆ ఏడాది జరిగిన జాతరలో ఒక వ్యక్తి హత్య జరగడంతో అది ఆగిపోయింది. ఆ తర్వాత నుండి కొద్ది మొత్తంలో చిన్నగా జాతర జరుగుతుందని అక్కడి వారు చెప్తున్నారు. గురు ఆదివారాల్లో పూజలు జరుగుతాయి. వర్షాలు కురవాలని పంటలు వేసే ముందు దేవతామూర్తులకు పూజ నిర్వహిస్తారు. కాగా ప్రతి ఏటా మాఘ పౌర్ణమికి గిరిజనులు లక్ష్మీదేవరికి, భీమన్న దేవునికి నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలని నాయకపోడ్ రొడ్డవంశీయులైన పూజారులు నిర్వహిస్తారు. ఇక ఈ జాతరలో అన్ని కులాల వాళ్లు పాల్గొంటారు. మాదిగ కులస్తులు పెద్ద వేడుకగా తరలివచ్చి జాతర 2వ రోజు రాత్రి గుట్టపైనే పూజల్లో భాగంగా దున్నపోతులను బలిస్తారని భక్తులు చెప్తున్నారు. ఇందులో భాగంగా గిరిజనులు రాత్రంతా ఇక్కడే ఉండి జంతుబలులిస్తూ చాటలో గట్టకపోసి సరువు సాటవడి పేరిట గ్రామాల చుట్టూ తిరుగుతారని స్థానికులు తెలిపారు. ప్రతి ఏటా జరిగే ఈ యొక్క జాతర ప్రారంభం జరిగింది. అదేవిధంగా మొదటి రోజు గజాల భీమన్న ఆలయం నుంచి గజాలను తీసుకొని గోదావరి స్నానాలకు కాలినడకన వెళ్ళడం జరుగుతుంది. అక్కడ గోదావరి జలాలతో ఈ యొక్క భీమన్న గజాలను శుద్ధి చేసి మన సాంస్కృతిక సాంప్రదాయాలతో అక్కడ భీమన్న దేవునికి పూజ చేసి గంగా జలాలతో భీమన్న గజాలను గంగా జలాలను సేకరించి అక్కడి నుంచి గజాల భీమన ఆలయానికి చేరడం జరుగుతుంది. అయితే ఇక్కడ గిరిజనులే కాదు ఇతరులు కూడా మొక్కులు చెల్లించుకుంటారు. విద్యార్థులు పిక్నిక్ స్థలంగా దీన్ని సందర్శిస్తుంటారు. కిల్లాను ఆనుకుని ఉన్న మేడి చెరువు దిగువ భాగంలో 180 ఎకరాల సాగుభూమి ఉంది. కొన్ని వందలేళ్ల నుండి నాయక పొల్ల సంస్కృతిలో భాగంగా వస్తుందని ఆదివాసీలు చెప్తున్నారు. ఈ యొక్క గాంధారి కిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు దీని విశిష్టతను తెలియజేయాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఈ కిల్లాను అభివృద్ధి చేస్తుందో లేదో వేచి చూడాలి.